జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. అందుకే నేను వెళ్ళేది నా అత్త కోసం కాదు, నా అత్త సేవిస్తున్న దేవుడికి దగ్గరగా వెళ్ళాలంటే నేను ఎవరితో వెళ్ళాలా అంటే ఆ దేవుని నమ్మింది, అత్తను చూడడానికి ఇష్టపడింది. ఇద్దరూ కలిసి ఎక్కడికి వచ్చారు? బెత్లెహేము ప్రాంతం వచ్చారు. ఏ ప్రాంతం? బాగా ఆలోచించండి. ఇప్పుడు బెత్లెహేం వెళ్ళేటప్పుడు రూతు ఎలా వెళ్ళింది? చక్కగా భర్తతోనూ బిడ్డలతోనూ అలా వెళ్ళిందా? ఎలా వెళ్ళింది? మోడు బారిపోయిన జీవితం. ఒక మాటలో చెప్పాలంటే చాలా చిన్న వయసు ఆమెది, పిల్లలు కూడా లేరు, ముసలి దాంతో వెళ్ళింది. అంటే భర్త లేడు, పిల్లలు లేరు, ఆస్తి లేదు, తినడానికి తిండి లేదు. ఇంకొక రకంగా చెప్పాలంటే హోప్లెస్ లైఫ్. అంటే తన జీవితానికి ఏ విధమైన ఆధారం ఉంటుందనే గ్యారంటీ లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఎవరి దగ్గరికి వెళ్ళింది? బెత్లెహేం వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? బెత్లెహేం ప్రాంతానికి ఒక పేరు ఉంది. బెత్లెహేము అనగా రొట్టెల గృహము, సమృద్ధి కలిగిన ప్రాంతం, అలాగే దేవుని ఇల్లు. ఏ ఇల్లు చెప్పండి? ఏంటది? బెత్లెహేం. మోయాబు అంటే లోకం. లోకం నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? వచ్చేటప్పుడు ఎలా వచ్చింది? రిక్తురాలిగా వచ్చింది. ఎలా వచ్చింది చెప్పండి? ఇప్పుడు దీని రూతు గ్రంథం ఒకసారి నయోమి గురించి చెప్దాం. ఒకసారి 1వ అధ్యాయం రూతు గ్రంథము 19-20. గుంపు కూడా వచ్చి మారానుడి, నేను సమృద్ధి గలదాననే వెళ్ళి తిని. చాలు, ఒకసారి నా వైపు చూడండి. ఈమె ఏం చెప్తుందంటే, నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని. ఎలా వెళ్ళిందంట? ఎక్కడి నుంచి? బెత్లెహేం అంటే అర్థం ఏంటని చెప్పాను? రొట్టెల గృహము, సమృద్ధి గల ప్రాంతం, దేవుని గృహం. దేవుని గృహం, రొట్టెల గృహము, దేవుని ఇల్లు, సమృద్ధి కలిగిన ప్రాంతం. అంటే ఈ మోయాబు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళింది? గట్టిగా చెప్పాలా? అంటే పచ్చని ప్రదేశం నుంచి వెళ్ళింది. ఎక్కడి నుంచి వెళ్ళింది? ఇప్పుడు సమృద్ధిగా ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళాల్సిన అవసరం ఏంటి ఉందంటారా? అంటే దేవుని దగ్గర సమృద్ధి ఉంది అనే విషయం నయోమి ఒప్పుకుందా లేదా? గట్టిగా చెప్పాలా? అంటే నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాను, వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాను? అంటే దేవుని ఇంటిలో ఏముంది? గట్టిగా చెప్పాలా? ఇప్పుడు సంతోషం ఉంది, సమృద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి. వెళ్ళేటప్పుడు భర్త ఉన్నాడు, వెళ్ళేటప్పుడు పిల్లలు ఉన్నారు, వెళ్ళేటప్పుడు ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. వచ్చేటప్పుడు భర్త లేడు, వెనక్కి వచ్చేటప్పుడు పిల్లలు లేరు, వెనక్కి వచ్చేటప్పుడు ఆస్తి లేదు. అంటే అర్థం ఏంటి? మన భారం మోసుకున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలా? మరి భారం తీసేయగానే లోకంలోకి వెళ్ళిపోవాలా? అంటే అర్థం ఏంటి తెలుసా? చాలామంది దేవుని దగ్గరికి వస్తారు, దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు సమృద్ధి వస్తుంది. ఏమొస్తుంది? ఇప్పుడు సమృద్ధి వచ్చిన తర్వాత ఈ సమృద్ధి మనకు సరిపోవట్లేదు అనిపిస్తుంది. అనిపించి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడికంటే ఎక్కడ బెటర్ అని వెళ్ళింది? మోయాబు బెటర్ కదా అని వెళ్ళింది. ఇప్పుడు దేవుడు సమృద్ధి ఇచ్చాడా లేదా?
భర్తనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, ఆస్తినిచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. ఏదో చిన్న సమస్య వచ్చింది, ఆ సమస్యను బట్టి ఎక్కడికి వెళ్ళింది? మళ్ళా మోయాబు వెళ్ళిపోయింది. నాకు ఇక్కడ క్షేమం లేదు అని అనుకుని మోయాబు వెళ్ళిపోయింది. మోయాబు లోకానికి సాదృశ్యం. దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళకుండా లోకంలోకి వెళ్ళింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఏమైనాయి అంట? మొత్తం పోయినాయి. దేవుడి నుంచి మనం దూరంగా జరిగితే వచ్చిన ఆశీర్వాదాలు కూడా ఏమవుతాయి? ఇప్పుడు నయోమి సమృద్ధిగా వెళ్ళిందండి, సమృద్ధిగా వెళ్ళింది. ఇప్పుడు ఏం పోయే కాలం? భర్త ఉన్నాడు, బిడ్డలు ఉన్నాడు, అన్నీ చక్కగా ఉన్నప్పుడు ఈ కష్టమో నష్టమో దేవుని దగ్గర ఉండాలిగా. మళ్ళీ లోకంలోకి వెళ్ళి మరలా పిల్లలకి ఎలాంటి అమ్మాయిలు చేసింది? మోయాబీల్ని చేసింది. వాక్యానుసారం మోయాబీలు దేవునికి అసహ్యులు, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన వారు. అంటే దేవుని బిడ్డలతో కలవాల్సిన నయోమి దేవుని బిడ్డలతో కలవకపోగా లోకస్తులతో కలిసిందంట. ఎవరితో కలిసింది అంటే తన గృహంలోకి లోకస్తులను ప్రవేశపెట్టింది. అంటే అర్థమేంటి తెలుసా? దేవుని చిత్తంలో ఉన్న మనం లోక సంబంధమైన అలవాట్లు, లోక సంబంధమైన పాపం, లోక సంబంధమైన పరిస్థితులు మన జీవితంలోకి అనుమతిస్తే వచ్చేది నష్టమే. వచ్చేది ఏంటి చెప్పండి? నష్టమే అనుకుంటావు. ఇక్కడ నుంచి వెళ్తే ఏమైంది? బాగానే ఉన్నానుగా, చక్కగా. ఇప్పుడు వెళ్ళగానే పిల్లలిద్దరికి పెళ్లి చేసింది. కష్టం ఉందా, హ్యాపీగా ఉందా లైఫ్? సరిగ్గా చెప్పాలా? హ్యాపీగా ఉందా, కష్టంగా ఉందా? ఎందుకని? ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు సమృద్ధిగా వెళ్ళింది, అక్కడికి వెళ్ళాక ఇంకా సమృద్ధి వచ్చింది. ఎందుకు సమృద్ధి వచ్చింది? పిల్లలకు పెళ్ళి చేసింది, కుటుంబం హ్యాపీగా, భర్త భార్య కూర్చుని అబ్బా మన కొడుకులిద్దరికి ఏం చేసాం చూసావా? అక్కడ ఉన్నప్పుడు, ఎక్కడున్నప్పుడు? బెత్లెహేంలో ఉన్నప్పుడు వివాహం లేదు, ఏం లేదు. ఇక్కడికి వచ్చాక లైఫ్ బాగుంది అనుకుని సంతోషించే లోపు భర్త పోయాడు. ఎవరు పోయారు? ఎందుకని? దేవుని కాదని లోకంలో సంతోషాన్ని వెతుక్కుంటూ వెళితే ముందు నీకు సమృద్ధి వస్తుంది, గుర్తుపెట్టుకో. అవునా కాదా? ఇప్పుడు లంచాలు తీసుకునేవాడు ఉన్నాడండి, దేవుని చిత్తాన్ని కదా లంచాలు తీసుకుంటే మొదలు పెట్టాడు. ముందేమొస్తుంది? ఆడికి సమృద్ధి వస్తుంది, డబ్బులు వస్తాయి, సంతోషం వస్తుంది. కానీ ఏదో ఒక రోజు చిక్కుతాడు కదా. చిక్కిన తర్వాత పేపర్లో పడితే, టీవీలో పడితే, ఆడు ఉద్యోగం పోతే, వచ్చి బెనిఫిట్స్ అన్నీ పోతాయి. పోయిన తర్వాత ఇప్పుడు వరకున్న సమృద్ధి అంతా ఏమైంది? ముందేమొచ్చింది? అన్యాయంగా వెళ్ళేవాడికి ముందు సమృద్ధి వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొన్నిసార్లు మనం అనుకుంటా, ఏమండి ఇంత మంచిగా ఉన్నాం మనకి ఏమొచ్చిందండి అని అంటారు. ఇప్పుడు లోకంలో అడ్డమైన పనులు చేసే వాళ్ళు బాగా సంపాదించుకుంటారు కదా, అవునా కదా? గోపూర్లో ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన పాన్ పరాకులు, కైనీలు, సిగరెట్లు అమ్మేవాడు. అమ్మినప్పుడు పాపం డబ్బులు బాగానే ఉండి, మరి దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు, అమ్మడం మానేయాడు. మానేసిన తర్వాత ఇప్పుడు ఎవరు కొంటాడు? బాగా ఆలోచించండి. ఇప్పుడు ఏమొచ్చింది? కొంచెం కష్టం వచ్చింది. అయినా సరే ఆ తీర్మానం నుంచి వదల్లా. మనమైతే ఏం చేస్తాం? అమ్మడమే కదండి, మనమేం తాగట్లేదు కదండి అంటే అమ్మడం రైటేనా? కొంతమంది అతి తెలివితేటలు బ్యాచ్ ఉంటారు, బ్రాందీ షాప్లో పని చేస్తాను, నేను తాగను కదండి అంటే నువ్వు అమ్ముతావు ఇట్రా. ఆలోచించండి. పాన్ పరాగులు, గుట్కాలు, కైనీలు, సిగరెట్లు ఇవన్నీ కూడా దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి చేయొచ్చా? చేయకూడదు. ఆడు అమ్మేటప్పుడు డబ్బులు బాగానే వచ్చాయి, అమ్మేటప్పుడు సమృద్ధి ఉంది, కొంతకాలం బాగానే అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఇవన్నీ వదులుకున్నాడో ముందు కలిగేదేంటి? నష్టం. చూడండి, నయోమి దేవుని కాదని లోకంలోకి వెళ్ళినప్పుడు ముందు సమృద్ధి వచ్చింది. కానీ రూతు చూడండి, రూతు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎలా వచ్చింది? ఆమె అన్నీ నష్టపోయింది, అన్నీ. ఇప్పుడు ఇద్దరు లైఫ్ వేరియేషన్ చేద్దాం. నయోమి సమృద్ధిగా ఉంది, సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చింది. రూతు ఏ పరిస్థితులు లేని దగ్గర నుంచి అన్నీ కోల్పోయినా సరే నాకు దేవుడే కావాలి అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చింది. ఇద్దరు లైఫ్లో వేరియేషన్ ఏంటంటే, ముందు నయోమి బాగుంది, కానీ ముందు రూతు జీవితం బాగలేదు. ఆత్మీయ జీవితంలో నువ్వు ఏ కావో గుర్తుపెట్టుకో. నయోమి అంటే ముందు సమృద్ధి ఉంటుంది. అంటే అర్థమైంది తెలుసా? దేవుని చిత్తం నుంచి దూరంగా నువ్వు జరిగిపోయిన స్థితిలో ఉండి లంచగొండిగా ఉన్నా, తాగుబోతుగా ఉన్నా, తిరుగుబోతుగా ఉన్నా, పానుపరాకులు చేస్తున్నా, అన్యాయమైన సంపాదన సంపాదిస్తున్నా, అన్యాయమైన వ్యాపారం చేస్తున్నా, ముందు నీకొచ్చేది సమృద్ధే, ముందు నీకొచ్చేది లాభమే. అప్పుడు కూర్చుని అనుకుంటా, చూసావా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఇన్ని చేసినా డబ్బులు బాగానే వస్తున్నాయి, డబ్బులు బాగానే వస్తాయి, మరి ఎందుకు రావు?
ఒక టైం వస్తుంది, కంగారు పడకు. ఇప్పుడు ఇద్దరు కూర్చుని అలా అనుకునే గ్యాప్లో భర్త పోయాడు. భర్త పోయేసరికి అప్పుడైనా ఏం రావాలా? బుద్ధి రావాలిగా. బుద్ధి రాలా. కూర్చుని లోకంలో సహజంగా వ్యాధులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటారు, నా భర్త కూడా టైం వచ్చింది పోయాడు అనుకుంది. కానీ దేవుడే కట్ చేశాడు అనుకుందా? కొన్నిసార్లు మనం కూడా అనుకుంటాం కష్టాలు అందరికి వస్తుంది, మనకు వస్తుంది, పెద్ద విశేషం ఏముంది అని అనుకుంటాం. ఇంకొంతమంది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరిగాక కూడా యోబులాగా వచ్చేసి నాకు శ్రమలు అంటారు. యోబులాగా రావాలంటే నువ్వు యోబులాగా నిలబడి ఉన్నావా? యోబులాగా దేవుని పాదాలు పట్టుకుని ఉన్నావా? చాలామంది ఈజీగా పోల్చేసుకుంటారు. అసలు యోబు స్థాయికి మన స్థాయికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు నయోమి కూడా అనుకుని ఉంటాం, అందరూ పోయారు, మా ఆయన పోయాడు అనుకుంది. అనుకుని లోగా కొడుకులు కూడా. అప్పుడైనా ఏం రావాలి? బుద్ధి వచ్చిందా? కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని సమస్యలు నీ మీదకు పంపిస్తాడు. పంపించినప్పుడు నీకేం రావాలా? బుద్ధి రావాలి. వ్యాధి వస్తుందో, కుటుంబంలో సమస్య వస్తుందో, అనారోగ్య సమస్య వస్తుందో, ఆర్థిక సమస్య వస్తుందో, ఏదో ఒక సమస్యను నీ మీదకు పంపిస్తాడు దేవుడు. నీ భర్త రూపంలో కావచ్చు, నీ భార్య రూపంలో కావచ్చు, బిడ్డల రూపంలో కావచ్చు, వ్యాధి రూపంలో కావచ్చు, ఆర్థిక సమస్య రూపంలో కావచ్చు, నీ మీదకి ఏదో ఒక సమస్యను దేవుడు పంపిస్తాడు నీ మంచి కొరకు. అప్పుడైనా నీకేం వెలగాల? చెప్పండి గట్టిగా. వెలగదు కదా, బుద్ధి రాదుగా. రాదు. కొంతమందికి ఇంకా మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. నయోమి కూడా అలా ఉంది. ఆలోచించండి. భర్త పోయినప్పుడే బిడ్డలు తీసుకుని, రేయ్ మీ డాడీతో ఇక్కడికి వచ్చాం, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వచ్చాం, విశ్రాంతి స్థానం నుంచి బయటకు వచ్చాం, సమృద్ధి కలిగిన ప్రాంతం నుంచి బయటకు వచ్చాం, ఈ మోయాబులో మనం ఉండకూడదు, నడవండ్రా వెళ్ళిపోదాం అని కొడుకుల్ని కోడల్ని వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాల్సింది? దేవుని ఇంటికి వెళ్ళాల్సింది. అప్పుడైనా వెళ్ళిందా? గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు చేసే ప్రతి స్టెప్, నువ్వు వేసే ప్రతి అడుగు నిన్ను అది నాశనానికే తీసుకెళ్తుంది. అప్పుడు కూడా రాకపోగా కొడుకులిద్దరూ చనిపోయారు. కొడుకులిద్దరూ చనిపోయిన తర్వాత బాగా ఆలోచన, నయోమికి అప్పుడు బుద్ధి వచ్చిందా? సరిగ్గా చెప్పాలా? వచ్చిందంటారా రాలేదంటారా? మరి బెత్లెహేము ఎందుకు బయలుదేరింది? ఏమిందంట? బెత్లెహేములో సమృద్ధి వస్తుందని మళ్ళీ విందంట. ఆ మాట విని మళ్ళా మూటములు సర్దుకుని ఎక్కడికి వెళ్తుంది? అంటే కొడుకులిద్దరు చనిపోయినా, భర్త చనిపోయినా, ఆస్తి పోయినా ఆమెలో మాత్రం ఏం రాలా? మార్పు రాలా. ఆమెలో ఏం రాలేదు? మార్పు రాలే. ఒక రకంగా తప్పిపోయిన కుమారుడులో అన్నీ పోయిన తర్వాత కనీసం వాడికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. వాడికి బుద్ధి వచ్చినప్పుడు అని ఉంది. కానీ నయోమికి ఏం రాలా? ఏం రాలేదండి. మనకే కొన్ని సమస్యలు దేవుడు పంపిస్తున్నాడు. నీకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ నీ జీవితంలో కొన్ని సమస్యలు ఎందుకు ఎదుర్కొంటున్నావు అంటే నువ్వు చేసిన తప్పు. అది బయటికి చెప్పుకోలేకపోతున్నావు, కానీ ఆ తప్పు నిన్ను వేధిస్తుంది, వెంబడిస్తుంది, ఎక్కడో నిన్ను గుచ్చి ఇబ్బంది పడుతుంది. ఎందుకో తెలుసా? రహస్యంగా నువ్వు చేస్తున్న పొరపాటు మనుషులు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి అన్నీ తెలుసు. అందుకే చిన్న సమస్యలు పంపిస్తున్నాడు. పంపించినప్పుడు నీకేం రావాలా? బుద్ధి రావాలి. నయోమికి ఏమి రాలా? బుద్ధి రాలా. బుద్ధి రాలేదు కాబట్టి వెనకొచ్చినప్పుడు ఏమంది? దేవుడు నన్ను ఇలా చేసేసాడు అని అంది. ఏమందండి? ఏమంది ఆమె? నేను సమృద్ధి కలగ దానిగా వెళ్ళాను, యెహోవా నన్ను ఎలా చేశాడు? ఎలా చేశాడు అంటే దేవుడు చేశాడా? దేవుడు చేశాడా? ఇప్పుడు కొన్నిసార్లు మనం అంట తెలుసా, దేవుడు నన్ను ఇలా చేసేసాడండి అన్నారు ఎప్పుడన్నా? నా జీవితాన్ని దేవుడు ఇలా మార్చేసాడండి. అలా మార్చాడు అంటే కనీసం నువ్వు నిలబడే అంత ఆత్మీయ జీవితం నువ్వు ఏమైనా దేవుని కొరకు వదులుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పోనీ అక్కడికి వెళ్ళిన దేవుడి నుంచి దూరంగా జరిగిపోయింది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడిని ఏమైనా స్తుతించిందా? దేవుని చిత్తాలు ఏమైనా ఉందా? మరి దేవుడు ఎలా మారుస్తాడు? నువ్వు వెళ్ళిపోయి. మీకు అర్థమవుతుందా? నయోమి వెళ్ళిపోయింది, దేవుడికైనా బాధ్యత ఉందా? దేవుని గృహం కాదనే కదండి వెళ్ళిపోయింది, అవునా కాదా? దేవుని చిత్తాన్ని కాదని నువ్వు దూరంగా జరిగిపోతే దేవుడు ఏం చేస్తాడు? దేవుడేమి చేయలేడు. ఇప్పుడు రిక్తురాలుగా వచ్చిందంట, ముసుగేసుకుని వస్తుంది ముసలిదానిలాగా వచ్చింది. దేవుడు నన్ను ఇలా మార్చేసాడమ్మా అనుకుంటా వస్తుంది. అనుకుంటా వచ్చి ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు? నువ్వు నయోమివేనా? నయోమిలా ఉన్నావు, కానీ ఎక్కడో కొంచెం మార్పులు జరిగాయి. మరి మారతాయి. దేవుని చిత్తానికి దూరంగా జరిగిపోయిన తర్వాత అన్నీ మారిపోతాయి.
ఇక్కడ ఉన్నప్పుడు సమృద్ధి ఉంటుంది, దేవుని చిత్తంలో ఉన్నప్పుడు నెమ్మది ఉంటుంది, దేవుని చిత్తంలో ఉన్నప్పుడు విశ్రాంతి ఉంటుంది, దేవుని చిత్తంలో ఉన్నప్పుడు దేవుని సహాయం ఉంటుంది, దేవుని చిత్తంలో ఉన్నప్పుడు దైవజనుడి సహాయం ఉంటుంది. కానీ దేవుని చిత్తానికి దూరంగా జరిగిపోయిన తర్వాత దేవుని సహాయం నీకు ఉండనే. చాలామంది ఆశీర్వాదం పొందకముందు దేవుని దగ్గర ఉంటారు, ఆశీర్వాదం పొందక ఎక్కడికి వెళ్ళిపోతారు? గట్టిగా చెప్పాలా? ఇప్పుడు ఈ ముద్ద ఇంకొక మాటలో మీకు అర్థమయ్యేలా చెప్తాను. నయోమి క్యారెక్టర్ ఎలాంటిదంటే, ఎక్కడ లాభం ఉంటే అక్కడికి వెళ్ళిపోద్ది, ఎక్కడ లాభం ఉంటే అక్కడికి వెళ్ళిపోయే రకం. అంటే ఏంటి? దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే మందులోకి వచ్చేది, దేవుడు ఆశీర్వదించడు అంటే లోకంలోకి వెళ్ళిపోద్ది. ఆశీర్వాదం ఎక్కడుంటే అక్కడ వెతుక్కుంటూ వెళ్ళే బ్యాచ్ ఎవరో? నయోమి. మనం దేవుని వెతుకుతూ వెళ్ళాలా, ఆశీర్వాదం వెతుకుతూ వెళ్ళాలా? చాలామంది ఏం వెతుకుతూ వెళ్తారు? బైబిల్ ఏముంది? మొదట ఆశీర్వాదాలు వెతుకుడి అని ఉందా? మరేముంది? మొదట నా నీతిని. అంటే నువ్వు మొదట దేవుని కొరకు బ్రతుకు, మొదట దేవుని చిత్తాన్ని చేయి, తర్వాత నీకు ఏ ఆశీర్వాదం కావాలో అవి ఎవరిస్తారు? దేవుడిస్తాడు. మనం ఏం చేస్తాం తెలుసా? మొదట ఆశీర్వాదం కావాలి ప్రభువా, మొదట అద్భుతమైన లోక సంబంధమైన ధనం, లోక సంబంధమైన ఇల్లు, లోక సంబంధమైన బంగారం, లోక సంబంధమైన పరిస్థితులు కావాలని పరుగులు పెడతాం, దేవుని వెనకాల పెడతాం. దేవుడు అవి నీకు ఇవ్వనే ముందు దేవుని కొరకు పరిగెట్టు. ఎవరి కొరకు పరిగెట్టాలా? రూతు ఆలోచించండి, ఏమీ లేవు లోకంలో. సరే, విషయం ఏంటంటే దేవుని చిత్తానికి దూరంగా జరగడం వల్ల మనకు నష్టమే కానీ ఎప్పటికీ లాభం మాత్రం కాదు. ఇప్పుడు రూతు చూడండి, నీ దేవుడే ఏం లేదు. ఇప్పుడు ఒకవేళ నయోమితో వస్తే లాభం ఉంది అని హోప్ ఏమైనా ఉందంటారా? పోనీ నయోమికి అక్కడ ఏమైనా ఆసుపత్రులు ఉన్నాయా? ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ఏం జరుగుతుందో, ఒకవేళ భర్త చనిపోయాడు అనుకోండి, ఆస్తిపాస్తుల కోసం అత్తని అత్తుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దేనికోసం అంటే రేపొద్దు నా బిడ్డలు కొంచెం ఆ పొలమో 2 ఎకరాలో ఇల్లు ఏదో ఒకటి వస్తుంది కదా, దానికోసమైనా ముసలిదాన్ని అనుకునే బ్యాచ్ ఉన్నారు ఈ లోకంలో. ఎందుకమ్మా అంటే ఈరోజు చాలామంది కొడుకులు కూడా పిల్లలు తల్లిదండ్రులని కొంతమంది ఎందుకు అత్తు పెట్టుకుని ఉంటారంటే, మా అమ్మకు ఒక ఇల్లు ఉంది, మా అమ్మకు ఒక ఎకరం ఉంది, ఆ టైపులో అంటు పెట్టుకునే బ్యాచ్ కూడా రే. అందుకు ఎంట పెట్టుకోకూడదు. నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావు కాబట్టి నీ తల్లిని వెంట పెట్టుకో, నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావు కాబట్టి నీ అత్తను అత్తు పెట్టుకో, నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావు కాబట్టి వాళ్ళతో ఉండు, దేవుని చిత్తంలో ఉన్నావు కాబట్టి దేవునిలో ఉండు. అంతేగాని ఆశించి మాత్రం నువ్వేది ఆశిస్తావో అది నీకు దక్కదు, అది గుర్తుపెట్టుకోండి. బైబిల్ ఏమో తెలుసా? భక్తిహీనులు ఆశించగా వానికి ఏమీ దొరకకపోవును. అంటే ఏంటి? ఏం దొరకవని. చాలామంది భక్తిహీనులు ఆశిస్తారు, దేవుని దగ్గర నుంచి ఆశించినప్పుడు దొరుకుతుందా? మనకే దొరకట్లేదంటే అర్థం ఏంటంటే భక్తిహీనులు బ్యాచ్ అని. దొరకాల. ఏం చేయాలా? దొరకాలే. దావీదు ఏమన్నాడు? యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదో లేమి అన్నాడు. అంటే నాకు అన్నీ ఉంటాయి, నాకు ఇబ్బందులు ఏమి అని అంటాడు. మనమేమంటాం? యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగలేదు. మన బ్యాచ్ ఇది. మరి నయోమి అలాగే అనుకుందిగా. నయోమి ఏమంది? వెనకొచ్చాను, యెహోవా నా కాపరి కానీ నన్ను రిక్తురాలిగా దేవుడు చేశాడా? దేవుడు వెళ్ళమన్నాడు, ఇక్కడ నుంచి వెళ్ళమన్నాడా? రొట్ల గృహం ఇది, కొంచెం సమస్య వచ్చిందని, కొంచెం ఇబ్బంది వచ్చిందని, ఇక్కడ దేవుని చిత్తం ఉందగా. దేవుని చిత్తం ఉన్నప్పుడు దేవుని చిత్తం నుంచి నువ్వు దూరంగా ఎలా జరిగిపోతావు? చిన్న సమస్య రావచ్చు, చిన్న ఇబ్బంది రావచ్చు, అనారోగ్యం రావచ్చు, వ్యాధి రావచ్చు, ఇబ్బంది రావచ్చు, కానీ దేవుని చిత్తం నుంచి దూరంగా మాత్రం. ఇప్పుడు రూతు వెనకొచ్చింది, అత్తతో పాటు వచ్చింది. అత్తతో పాటు వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు ఎలా వచ్చింది? ఆమె సింగిల్గానే వచ్చిందిగా. భర్త లేడు, బిడ్డలు లేరు, ఆస్తి లేదు, ఏం లేదు. తన ఎండింగ్ చూడండి ఒకసారి, చదువుదాం ఒకసారి. 4వ అధ్యాయం, రూతు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. 11వ వచనం నుండి చదవండి. పెద్దలను మేము సాక్షులము, ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను, లేయాను పోలిన దానిగాను చేనుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి. 13వ వచనం చదవండి. కాబట్టి బోయాజు రూతును పెండ్లు చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా
ఆమె గర్భవతి అయినట్లుగా అనుగ్రహించును గనక ఆమె కుమారుని చాలండి. ఇప్పుడు వచ్చేటప్పుడు ఈమె ఎలా వచ్చింది? మోడి బారిపోయిన జీవితంలో ఒంటరిగా వచ్చింది, అత్తను పట్టుకుని దేవుని చిత్తాన్ని పట్టుకుని వచ్చింది. ఇప్పుడు భర్త వచ్చాడు, బిడ్డలు వచ్చారు, ఆస్తి. ఇప్పుడు ఆలోచించండి, నయోమికి భర్త పోయాడు, బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది. ఇద్దరికి తేడా ఏంటి? ఈమె దేవుని నుంచి దూరంగా వెళ్ళింది, ఈమె దేవుని దగ్గరికి. అందుకే ఆయన అన్నాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైన జనులారు ఎవరి దగ్గర రావాలి? నా దగ్గరికి రా, నీ భారం నా దగ్గరికి తీసుకురా, నీ సమస్య నా దగ్గర తీసుకురా. మన సమస్యను ఎవరి దగ్గర తీసుకెళ్తున్నాం చెప్పాలా? దేవుని దగ్గరికేనా? నిజమేనా? ఎందుకో ఈ మధ్యన మా ఇంటికి వాస్తు కలిసి రావట్లేదు అనుకుంటండి. ఒకసారి మీరు వచ్చి చూడండి. ఏం కలిసి రాలేదు? మీరు వచ్చి ఒకసారి చూడండి. ఏం చూస్తున్నాడు? ఏం చేస్తాడు? ఆడికి డబ్బులు తగలేయడం తప్ప ఏ ఉపయోగం? అంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? నీ సమస్యను బట్టి. నువ్వు సమస్య వచ్చినప్పుడు ఆ భారం మోసుకుంటే ఎవరి దగ్గర రావాలి? అంటే లోకంలో దుఃఖం ఉంది, లోకంలో సమస్య ఉంది, లోకంలో వేదన ఉంది, లోకంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నిటితోనే ఎవరి దగ్గర రావాలా? ఎవరి దగ్గర రావాలి? కొంతమంది ఏమంటారు తెలుసా? దేవుని దగ్గర రా అంటే, కొంచెం ఈ వారం అంతా కొంచెం ఇబ్బందులు ఉన్నాయండి, అవి తీరిపోయాక వచ్చే వారం నుంచి మానక తీరవ, నీకు ఇంకా తీరవు, ఎప్పటికీ తీరవయ్యి. కొంతమంది రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారు, వచ్చే వారం నుంచి వచ్చేస్తానండి, ఆ పై వారం నుంచి వచ్చేస్తానండి. నీకు సమస్యలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? గుర్తుపెట్టుకో, నువ్వు దేవుడి నుంచి దూరంగా జరిగినంత కాలం దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తుందా? ఇప్పుడు చూడండి, రూతు చక్కగా దేవుని దగ్గరికి వచ్చిందండి. అక్కడ నుంచి అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఆమె ఊహించిందా? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన. ఎలాంటివి అంటే అర్థం ఏంటంటే, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలు నువ్వు ఊహించలేవు. ఏం చేయలేవు? ఊహించలేము. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఖచ్చితంగా దేవుడు దగ్గరికి వచ్చిన తర్వాత కష్టమైన, నష్టమైన, సమస్య అయినా నా ప్రభువుని నేను వదలను అనే ఉద్దేశంతో ఎక్కడ రావాలి? నువ్వు ఎక్కడ రావాలా? దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అనుమానంతో రాకూడదు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అపనమ్మికతో రాకూడదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు జరుగుద్దో జరగదో అనుకున్నట్టుగా రాకూడదు. దేవుని దగ్గరకు వస్తున్నావా? నీకు విశ్రాంతినివ్వడానికి ఆయన ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. అంటే నిన్ను ఎలా మారుస్తాడంటే ఆయన పచ్చగా ఎలా మారుస్తాడండి? ఇప్పుడు రూతు మోడుబారిపోయి ఇచ్చింది, ఇప్పుడు బెత్లెహేము వచ్చాక ఎలా మారిందండి? పచ్చగా మారిపోతుంది. అన్నీ ఇప్పుడు బాగా ఆలోచించండి. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నాకు అన్నీ పోతున్నాయని అనుకో, ఫస్ట్ ఇబ్బందులే కలుగుతాయి, ఫస్ట్ సమస్యలే కలుగుతాయి. రూతు బెత్లెహేము వచ్చిన తర్వాత ముందు చేసిన పని ఏదో తెలుసా? కూలి పనికి వెళ్ళింది. కూలి పని కూడా కాదు, పరిగెరుకోవడానికి వెళ్ళింది. అంటే దేవుని దగ్గరకు రావడం వల్ల రూతుకి మొట్టమొదటిగా వచ్చింది లాభమా నష్టమా? కష్టమా సుఖమా? కష్టమే. కష్టాన్ని ఓర్చుకుంది, నష్టాన్ని ఓర్చుకుంది, ఇబ్బందులు ఓర్చుకుని ఆ పొలంలో నిలబడింది. దేవుని దగ్గరికి మొదట నువ్వు వచ్చినప్పుడు నీకు ఎప్పుడు లాభం రాదండి, లాభం రాదు. ఇప్పుడు అబ్రాము దేవుడిని నమ్మొచ్చాడా లేదా? అబ్రాము ఏం చేసేవాడు? విగ్రహాలు అమ్ముకునేవాడు. విగ్రహాలు అమ్ముకునేవాడిని దేవుడు పిలిస్తే వదులుకుని వచ్చేసాడు. వచ్చిన తర్వాత దేవుడు బెడనిచ్చాడు. బెడనిచ్చిన తర్వాత అబ్రాము వచ్చి నీ బిడ్డ నాకు బలిచ్చే అన్నాడు. మీరు ఏం చేస్తారు? సపోజ్ మీకు దేవుడు, ప్రభువా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రభువా అని అంటే, ఏదో రూపంలో 1,00,000 రూపాయలు వచ్చింది నీకు అనుకుందాం. ఆ రాత్రికి ప్రభు దర్శనంలోకి వచ్చి, బిడ్డ ఆ 1,00,000 రూపాయలు పట్టుకొచ్చి మందిరంలో ఇచ్చే బిడ్డ అన్నాడు అనుకోండి. ఈ దర్శనం పాస్టర్ గారికి చెప్పకూడదు అనుకుంటాం అనుకోవా? అంటే దేవుడు ఇచ్చాడు, మళ్ళీ దేవుడు ఇచ్చింది దేవుడికి ఇవ్వడానికి ఆఫ్టర్ ఆల్ డబ్బులు మళ్ళా సంపాదించుకోవచ్చు. సంపాదించుకునే డబ్బునే మనం ఇవ్వలేకపోతున్నాం కదా. 100 సంవత్సరాల వయసులో మళ్ళా పిల్లలు పుడతారని హోప్ ఉందా? అయినా సరే నా బిడ్డ నేనేమిస్తాను అంటే, దేవుడు కష్టపెట్టినా సరే దేవుడి నుంచి ఏం చేయలే.
వెనక్కి జరగలే. అంటే దేవుడికి తన సమస్తాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డా లేదా? మనం ఏమంటామంటే నీకున్నదంతా ఇచ్చే అన్నట్టే కదా దేవుడు అక్కడ. మనమేమంటాం, ప్రభువా ఉన్న దాంట్లో ఇస్తాం ప్రభువా, ఉన్నదంతా ఇవ్వలేం ప్రభువా అంటాం. మనమా వాస్తవానికి అదే అంటాం. దేవుడు ఏమంటాడు తెలుసా? నీకున్నదంతా అంటాడు ఫస్ట్. అంటే ఏంటి? అంటే నిన్ను ఏమీ లేకుండా చేసేయడం దేవుని చిత్తమా? మరి ఎందుకంటాడు ఆ మాట? పరీక్ష ఏంటి చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రెండంచుల ఖడ్గమని యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మిమ్మల్ని ఎంతో బలపరుస్తుంది, ఎంతోమందిని మారుస్తుందని అనేక మంది సేవకులు మీరు చేస్తున్న ఫోన్స్ ద్వారా నేను దేవుడిని ఎంతో స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ఇలాగే ఆగక కొనసాగాలి అని అంటే మీ యొక్క సహకారం ఎంతో అవసరం. కనుక ఎవరైనా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మేము బలపరుస్తామన్నా, దీనికి స్పాన్సర్ చేస్తాం అని ఎవరైనా మీ హృదయంలో ప్రేరేపించబడితే మాత్రమే ఈ కింద స్క్రోల్ అవుతున్న ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు మీ అమౌంట్ పంపించి స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది, దానికి మీ డీటెయిల్స్, మీ పూర్తి వివరాలు పంపించినట్లయితే ఖచ్చితంగా ఈ సువార్తలో మీరు పాలుభాగస్తులు అవుతారు, అనేక మందికి సువార్తను అందించిన వారు అవుతారు. కనుక ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఆగక ఇలాగే కొనసాగాలని దినసేవకుడిగా నేను కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా దీన్ని బలపరచండి, సహకరించండి. దేవుని ఆశీర్వాదాలు మీరు అందరూ పొందుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి. కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.